Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయింది. సమ్మర్ రేస్ లోకి కాదు, డైరెక్ట్ గా దసరా రేస్ లోకి వెళ్ళింది ఈ ఫిల్మ్. ఈ మూవీ అక్టోబర్ 10th రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఏప్రిల్ 5th కాదు, అక్టోబర్ 10th కూడా చాలా మంచి డేట్. హాలిడేస్ గట్టిగానే ఉన్నాయి. అయితే వచ్చిన చిక్కల్లా దగ్గరలో ఓజీ రిలీజ్ ఉండడం, ప్రెజెంట్ వీళ్ళిద్దరి కెరీర్ లో కూడా ఈ రెండు మోస్ట్ హైప్డ్ ఫిల్మ్స్. సో అందరిలో క్యూరియాసిటీ బాగా పెరిగింది. మరి రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఎంత స్టామినా ఉందో, ఇప్పటి వరకు పడ్డ క్లాషెస్ లో ఎవరెన్నిసార్లు విన్ అయ్యారో ఈ వీడియోలో సరదాగా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మంది స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. పవన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు ఓపెనింగ్స్ లో నెంబర్ 1 హీరోస్. ఒకసారి వీళ్ళ మధ్య క్లాష్ ని గమనిస్తే ఫస్ట్ టైం వీళ్ళిద్దరి సినిమాలు పోటీ పడింది 2005లో. పవన్ కళ్యాణ్ బాలు అండ్ ఎన్టీఆర్ 4 ఫిల్మ్స్ 5 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఓపెనింగ్స్ లో బాలు మూవీ టాప్ లో ఉండగా ఓవరాల్ గా రెండు సినిమాలు హిట్ ని సొంతం చేసుకోలేకపోయాయి. అలా ఈ క్లాష్ డ్రా అయింది. ఇక నెక్స్ట్ ఇయరే వీళ్ళ సినిమాల మధ్య క్లాష్ పడింది. 2005లో జనవరిలో వస్తే ఈసారి డిసెంబర్ లో వచ్చారు. ఈసారి ముందుగా ఎన్టీఆర్ రాఖీ మూవీతో రాగా ఈ మూవీ పాజిటివ్ టాక్ తో హిట్ అనిపించుకుంది. ఇక 1 వీక్ తర్వాత వచ్చిన అన్నవరం ఫిల్మ్ ఓపెనింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ పెడుతూ దుమ్ము లేపగా ఫ్లాప్ టాక్ తో ఫుల్ రన్ లో 20 కోట్ల షేర్ మార్క్ దాటి రాఖీని డామినేట్ చేసింది. బట్ హెవీ బిజినెస్ వల్ల ప్రాఫిట్ చూడలేదు. సో ఈ క్లాష్ లో విన్నర్ ఎన్టీఆర్ రాఖీ ఫిల్మ్. ఇక ఒక 5 ఏళ్ల పాటు ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ క్లాషెస్ రాకుండా రిలీజ్ చేసుకున్నారు. బట్ 2011 సమ్మర్ లో మళ్ళీ క్లాష్ పడింది. ఈసారి ఫస్ట్ ఏప్రిల్ 1st ఎన్టీఆర్ శక్తి మూవీతో వస్తే పవన్ కళ్యాణ్ తీర్మార్ సినిమాతో 2 వీక్స్ తర్వాత వచ్చాడు. శక్తి మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు, టోటల్ టాలీవుడ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా పేరు చెప్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉలిక్కి పడతారు. ఇక పవన్ తీర్మార్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటూ ఫ్లాప్ అవగా ఈ క్లాష్ కూడా డ్రా అయింది. ఇక నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మళ్ళీ వీళ్ళ సినిమాలు క్లాష్ పడ్డాయి. ఈసారి కూడా ఫస్ట్ ఎన్టీఆర్ దమ్ము సినిమా రాగా ఓపెనింగ్స్ లో అదరగొట్టిన ఈ ఫిల్మ్ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కాలేక ఫ్లాప్ అయితే 2 వీక్స్ తర్వాత రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ ఫిల్మ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ హిట్ అయింది ఈ ఫిల్మ్. సో ఈ క్లాష్ లో విన్నర్ పవర్ స్టార్ గబ్బర్ సింగ్ ఫిల్మ్. ఇక వీళ్ళ మధ్య పడిన ఆఖరి వార్ 2013 దసరా క్లాష్. ఈ క్లాష్ లో ఫస్ట్ రిలీజ్ అయింది అత్తారింటికి దారేది ఫిల్మ్. యాక్చువల్లీ ఇంకా లేట్ గా రిలీజ్ అవ్వాల్సింది, బట్ మూవీ మొత్తం లీక్ అవడంతో ప్రీపోన్ చేసుకున్నారు. కట్ చేస్తే మూవీ ఇండస్ట్రీ హిట్ అండ్ రెస్ట్ ఈస్ ద హిస్టరీ. ఒక 2 వీక్స్ తర్వాత రిలీజ్ అయిన ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య ఫిల్మ్ రొటీన్ టెంప్లెట్ తో ఉండడంతో ఫ్లాప్ టాక్ తో డిజాస్టర్ అయింది. సో ఈ క్లాష్ లో విన్నర్ పవర్ స్టార్. అలా ఇప్పటి వరకు వీళ్ళ సినిమాలు 5 సార్లు క్లాష్ లో పడితే 2 సార్లు డ్రా అవగా ఒకసారి ఎన్టీఆర్ 2 సార్లు పవన్ కళ్యాణ్ క్లాష్ లో విన్ అయ్యారు. ఇక ఎన్నాళ్ళ తర్వాత వీళ్ళ సినిమాలు పోటీగా రిలీజ్ అవ్వడం ఒకటైతే 11 ఏళ్ల క్రితం సేమ్ డేట్ కి రిలీజ్ అవ్వడం మరొక విశేషం. ఓజీ మూవీ సెప్టెంబర్ 27th రిలీజ్ అవుతుంది. 2013 సెప్టెంబర్ 27th అత్తారింటికి దారేది రిలీజ్ డేట్. ఇక అక్టోబర్ 10th దేవరా రిలీజ్ అవుతుంది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే డేట్ రిలీజ్ అయింది రామయ్య వస్తావయ్య ఫిల్మ్. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అని చెప్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తొడగొట్టి మరి ఏం చెప్తున్నారంటే, మీకు 2012-13 పీక్ టైం అయితే మాకిప్పుడు పీక్ టైం నడుస్తుంది, ఖచ్చితంగా మేమే కొడతామంటున్నారు. నిజానికి రెండు సినిమాల స్ట్రెంత్ చూస్తే దేవరాకి మెయిన్ అట్రాక్షన్ ఎన్టీఆర్. RRR వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమా తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా మెప్పించింది. ఈ సినిమాకి మాసెస్ లో రేంజ్ క్రేజ్ ఉంది, బట్ ఏ సెంటర్స్ అండ్ ఓవర్సీస్ లో మాత్రం ఎంతవరకు పర్ఫామ్ చేయగలదో అప్పుడే చెప్పలేం. ఇక ఓజీ విషయానికి వస్తే అనౌన్స్మెంట్ తోనే రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై ప్రెసెంట్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోనూ ఓవర్సీస్ మార్కెట్ లో ఇంకా ఉన్నాయి. కంటెంట్ బాగుంటే ఇండియా మొత్తం మీద కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఓజీ కుమ్మే ఛాన్స్ ఉంది. ఇదంతా జరగాలంటే సుజిత్ టేకింగ్ తోనే పాసిబుల్. బట్ పవన్ కళ్యాణ్ గారికి రిమైనింగ్ లాంగ్వేజెస్ లో పెద్దగా మార్కెట్ లేకపోవడం మైనస్ గా చెప్పొచ్చు. సో ఈ రెండు సినిమాల క్లాష్ అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ రిలీజ్ డేట్స్ దేనికి ప్లస్ అంటే దేవరాకనే చెప్తా. ఓజీ రిలీజ్ అయ్యేది సెప్టెంబర్ 27th. సో దసరా హాలిడేస్ కి టైం ఉంది. సినిమా బాగుంటే మాత్రం అత్తారింటికి దారేదిలా మరో 10 ఏళ్ల పాటు రికార్డ్స్ ని ఫుల్ రన్ లో పెట్టడం చూస్తాం. లేదంటే దసరా కొచ్చేలోపే కథం. బట్ దేవరాకి అలా కాదు, రావడమే దసరా సీజన్ లో మంచి హాలిడేస్ మధ్యలో రిలీజ్ అవుతుంది. సో ఆ బెనిఫిట్ అయితే దేవరాకే ఉంది. మరి రెండు సినిమాల్లో ఏ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, హిట్ వస్తే ఈ రెండు సినిమాలు ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.